దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 3వ తేదీ, లేఖన భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 38 వచనాలలో, దేవుని యొక్క వాగ్దానము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా సిలువలో మాట్లాడిన మొదటి మాట, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుము. అవును, క్షమించే మనసు యేసు ప్రభువారికి ఉంది. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఎవరిని అంటే, తనని హింసిస్తున్న మనుషులను, రోమ సైనికులను, అనేక నిందలు వేస్తున్న వారిని, వారందరిని కూడా యేసు ప్రభువారు క్షమిస్తున్నాడు. మనము కూడా క్షమించాలి. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15-14 వచనాల్లో, మీరు మనుషుల యొక్క అపరాధములు క్షమించిన ఎడల మన అపరాధములు కూడా క్షమించబడును. ఒకవేళ ఇతరుల అపరాధములు మనం క్షమించకపోతే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, హృదయపూర్వకంగా క్షమించాలి, లేని ఎడల క్షమాపణ లేదు. అవునండి, మనము ఇతరులని హృదయపూర్వకంగా క్షమించాలి. ఎప్పుడు కూడా మరి ఇరుగు పొరుగు వారితో మనము సమాధానంగా ఉండాలి. ఒక గ్రామములో మరి చర్చికి వస్తున్న ఒక పెద్ద ఆయన ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాడు. అయితే తనకు అనారోగ్యం వల్ల మరణ స్థితిలో ఉన్న సమయంలో దైవజనుడు, ఇప్పుడైనా నీ పొరుగు వారిని క్షమించు అన్నప్పుడు, మరి వాళ్ళ పిల్లల్ని పిలిచి, కుమారుని పిలిచి, నేను వారిని క్షమిస్తున్నాను, మీరు మాత్రం వాళ్ళని క్షమించొద్దు, వాళ్ళని శిక్షించండి అని చెప్పాడు. ఇది హృదయపూర్వక క్షమాపణ కాదండి. మనుషులు పైకి ఎలాగా క్షమిస్తున్నామని చెప్పుకుంటేనే హృదయాంతరంగంలో క్షమాపణ లేని స్థితిలో ఉంటారు. క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు చక్కని ఉపమానం తెలియచేశాడు. ఏంటంటే, ఒక అతనికి 10,000 తలాంతులను అప్పు ఉన్నాడు. ఆ అప్పుని తీర్చమని ఆ యజమానుడు చెప్పినప్పుడు, నేను తీరుస్తాను అన్నాడు. కానీ అతడిని ఆ యొక్క యజమానుడు, అంటే 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు 3,600, అంటే దాదాపు 3,60,00,000 ఆ యజమానుడు క్షమించాడు. ఎంతో సంతోషంగా బయటకు వచ్చాడు. తను వెళ్తున్నప్పుడు తనకి 100 దేనారములు, అంటే దేనారం వచ్చి ₹1 100 దేనారములు అంటే ₹50. ₹50 అతనికి ఇవ్వాల్సిన వ్యక్తి గొంతు పట్టుకొని, అప్పు చెల్లిస్తావా లేదా అంటే, ఓర్చుకొని చెల్లిస్తానంటే ఒప్పుకొనక చెరసాలలో వేయించాడు. అది విన్న చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ ఆ రాజుగారికి, ఆ యజమానుడికి చెప్పినప్పుడు అతన్ని తీసుకొచ్చి శిక్షించారు. అప్పు చెల్లించేంత వరకు శిక్షించారు. నిజమే, మనల్ని దేవుడు క్షమించాడు, మనల్ని ఇతరులు క్షమించాలి. క్షమించకపోతే మనకు శిక్ష ఉంటది. యేసు ప్రభువారు మన పాపాలు క్షమించాడు, మనం కూడా ఇతర పాపాలు క్షమించాలి. లేని ఎడల మనం శిక్షకు గురవుతాం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 37వ వచనము, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకోనమని ఆయనను అపహాస్యం చేశారు. అవునండి, మరి అపహాస్యకుడు గద్దింపుకు లోబడ్డు. కానీ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనములో, మరి దావీదు ఆరాధన చేసుకుంటూ వస్తున్న సమయంలో మరి నాట్యమాడినందుకు మరి భార్య మీకాలు అపహాస్యం చేసింది. అందువల్లే శిక్ష, ఆమెకి జీవితాంతం పిల్లలు లేరు. యేసు ప్రభువారిని, నువ్వు రాజు అయితే నిన్ను రక్షించుకో అని అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చేసే వాళ్ళకి క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అపహాస్యులు కూర్చునే చోట కూర్చోకూడదు. అపోస్తలుడైన పౌలంతటి వ్యక్తియే మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయము 32వ వచనములో మరి పునరుద్ధానమును గురించి, చనిపోయి తర్వాత జీవితాన్ని గురించి చెప్తే అనేక మంది అపహాస్యం చేశారు. ఈ రోజుల్లో యేసు ప్రభు గురించి, ఆత్మను రక్షించుకోండి లేదంటే నరకానికి వెళ్తారు అని చెప్తే అపహాస్యం చేస్తున్నారు. దయచేసి అపహాస్యం చేయవద్దు. అపహాస్యం చేస్తే దేవుడు బయటికి నెట్టివేస్తాడు. అపహాస్యకులతో మాట్లాడ్డా ఆయన, గుర్తుపెట్టుకోండి. అపహాస్యము చేయకూడదు. యేసు ప్రభువారిని కూడా చేశారు, కానీ యేసు ప్రభువారు వారిని క్షమించాడు. దయచేసి మనము కూడా అపహాస్యకులుగా ఉండకూడదు. అయితే అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభు గురించి చెప్పినప్పుడు
నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఉన్నారు. చివరిగా ఆజ్ఞ 28వ వచనము, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవడి. యేసుప్రభు సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు మరి అనేక మంది స్త్రీలు ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడుస్తుంటే, నా నిమిత్తం కాదు, ఈ యెరూషలేము పట్టణం అనేది రాబోయే కాలంలో మరి శత్రువు చేత గట్టు కట్టబడి ముట్టడి వేయబడి గర్భిణీ స్త్రీలను కూడా చంపుతారు. మీరు జాగ్రత్త. మీకు మీ మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం మీరు మరి కన్నీరు విడవండి. అందుకే ప్రభు అంటాడు కీర్తన 126:6, పిడికిడి విత్తనములు తీసుకొని ఏడుస్తూ ఇత్తువారు సంతోషం అనే పంట కోసుకుంటారు. నిజమండి. మన మిత్రుల కొరకు, మన బిడ్డల కొరకు. మరి ఎస్తేరు గ్రంథము 4:3 మర్దెకై, ఎస్తేరు అందరు కలిసి యూదుల కొరకు బాగా గమనించండి ఏడ్చారు. వారు ఏడ్చి హామాను యొక్క కుట్రను చెదరగొట్టారు. అవును, ఈరోజు నువ్వు కూడా మరి కన్నీటితో నువ్వు సాధించవచ్చు. నీ నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం బైబిల్లో తెలియచేస్తుంది ఏంటో తెలిసిన, రేయి మొదటి జామున నీ చంటి బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభువే తెలియజేస్తున్నాడు. మరి అగస్టిన్ అనే దైవజనుడి కోసం తన తల్లి మరి దాదాపు 25 సంవత్సరాల పైనే మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఒక దినాన ఒక మీటింగ్కి వెళ్ళిన అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ మరి యేసు ప్రభువు నమ్ముకున్నాడు. నువ్వు ఎలాగ ఇంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు అంటే, నా కన్న తల్లి యొక్క మరి కన్నీటిలో నేను కొట్టుకొని వచ్చాను. అవునండి, కన్నీళ్ళు విడిచి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయము చేస్తాడు. అవును, భయపడవద్దు. మరి కన్నీటితో నువ్వు సాధించుకోవచ్చు. మరి కన్నీరు విడిచి మరి హిజ్కియా తన యొక్క వ్యాధిని బాగు చేసుకున్నాడు. కన్నీటితో మనము సాధించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనములు, స్తోత్రములు నాయన. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవుడా, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నాం. అయ్యా, కన్నీటి చిన్నట్టుగా మార్చుడు. మమ్మల్ని క్షమిస్తున్నావు నాయన. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడి నాయన, నువ్వు ఎంతైనా క్షమిస్తావు ప్రభా. మమ్మల్ని క్షమించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మేము ఇతరులు అపహాస్యం చేయకుండా నాయన, మేము జాగ్రత్తగా ఉండేటట్లుగా దయచేయమని ఈ దినం అంతా మాకు తోడుగా ఉంది. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.